పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో భయము భయము భయం, ఎక్కడ చూసినా భయమే మన జీవితాల్లో ఉంటుంది. ఈ భయాన్ని తొలగించేది దేవుడు ఒక్కడే. ఆ దేవుడు మన తోడుండగా మన ఎదుట ఎవరు నిలబడరు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప సత్యాన్ని కోట్లాది ప్రజలు వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుంచల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సతీష్ బాబు గారు మరియు చేబ్రోలు యానా మేరీ గారు, మృత్యుంజయ్ కుమారి గారు. ప్రవ్వా, వారు మా ప్రియులు ప్రశాంత్ అంకుల్ గారి సహోదరి చేబ్రోలు యానా మేరీ మృత్యుంజయ్ కుమారి గారు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపాసత్య సంపూర్ణుడైన దేవ, మహోన్నతుడైన దేవ, మా సజీవత్వానికి కారణభూతుడైన దేవ, మీ పాదాల దగ్గరికి చేబ్రోలు యానా మేరీ మృత్యుంజయ్ కుమారి గారిని తీసుకొస్తున్నాం. బిడ్డ జీవితంలో మరొక సంవత్సరంలో బిడ్డని అడుగు పెట్టించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. బర్త్డే అనగా ఏదైనా చేయొచ్చు ప్రవ్వా, లోకరితమైనది. కానీ వారికి ఇచ్చిన ఆత్మీయ అనుభవాన్ని బట్టి ప్రవ్వా, ఈరోజు ఒక ఆత్మైన నూతన జన్మ తీసుకోవాలని కలిగించిన ఈ గొప్ప మనసును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సతీష్ బాబు గారిని, చేబ్రోలు యానా మేరీ మృత్యుంజయ్ కుమారి గారికి ఇచ్చిన సంతానము కుమార్తె శ్రావణి, అల్లుడు నవీన్, వారిద్దరికి ఇచ్చిన కుమారుడు శ్రేయస్ రాజ్ కొరకే. అదేవిధంగా ప్రవ్వా, సతీష్ బాబు గారు, చేబ్రోలు యానా మేరీ మృత్యుంజయ్ కుమారి గారి మరొక కుమార్తె అషిక గారి వివాహం కొరకే, భవిష్యత్తు కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. ప్రవ్వా, ఈ కుటుంబాలని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించేది మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రవ్వా, ఈ కుటుంబానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. వారిలో ఎవడను నీ ఎదుట నిలబడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞ, భయపడకుము. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ప్రవ్వా, సూక్తి, మీరు తాకిన ప్రతి జీవితం, మీరు చేసే ప్రతి వ్యత్యాసము, మీరు ప్రార్థించే ప్రతి ప్రార్థన ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశము చేస్తుంది. అవును తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మెరుకొల్పు తెచ్చి ప్రతి విషయంలో మేము ప్రార్థించి భయపడకుండా మీరు ఇచ్చిన ఈ వాగ్దానం స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, సతీష్ బాబు గారిని, చేబ్రోలు యానా మేరీ మృత్యుంజయ్ కుమారి గారిని, వారికి ఇచ్చిన సంతానం శ్రావణి, అల్లుడు నవీన్, వారి ఇద్దరు బిడ్డలు శ్రేయస్ రాజ్, అదేవిధంగా ప్రవ్వా మరొక కుమార్తె అషికాని మీరు దీవించి ఆశీర్వదించి ప్రాముఖ్యంగా బర్త్డే జరుపుకున్న చేబ్రోలు యానా మేరీ మృత్యుంజయ్ కుమారి గారిని నిండుగా మెండుగా దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? యవ్వన బిడ్డలు దేవుని వాక్యాన్ని వినడం వారికి ఆశీర్వాదకరం. నేను ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి వెళతాను. మీ సంఘాలలో ఏవైనా యూత్ ఫెలోషిప్ మీటింగ్లు జరుగుతూ ఉంటే దయచేసి వాటికి వెళ్ళండి. తద్వారా దేవుని వాక్యం నేర్చుకుంటారు. ఆ దినాల్లో మీరు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. అమ్మా, నీ కుటుంబ జీవితం ఏ రీతిగా ఉంది? చాలామంది కుటుంబంలో శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఆయన మాట వినరు, త్రాగి ఇష్టానుసారంగా ఇప్పుడు రాత్రుల్లో వస్తూ ఉంటారు, ఏదైనా అడిగితే కొడుతూ ఉంటారు అంటున్నారమ్మా. కుటుంబ జీవితం ఈ రీతిగానే ఉంటుంది. కుటుంబ జీవితం అనేది ఒక తుఫానుతో సమానం. ఎందుచేతనగా భార్యాభర్తలు ఒకరొకరు అర్థం చేసుకోలేక జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రియ బాబు, ఎంతకాలం ఇంకా త్రాగుతావు? ఎంతకాలం నీ భార్యను కొడుతూ ఉంటావు? ఎంతకాలం నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఉంటావు? మీరు భార్యాభర్తలుగా లేక తల్లిదండ్రులుగా మీ మధ్య సమాధానం లేదు కాబట్టే బిడ్డలు కూడా ఆ రీతిగా తయారవుతున్నారు. బిడ్డలు ఆ రీతిగా తయారవడానికి కారణం మీరే అని గ్రహించాలి. మోకాళ్ళ మీదకి రండి, ప్రభువా మమ్మల్ని క్షమించండి నాయనా, మా బిడ్డలను రక్షించండి ప్రభు అని చెప్పి దేవుని యొద్ద గోజాడుమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను.
సంతానం లేదా? సంతానం మిమ్మల్ని కృంగింపజేస్తుందా? పాప, వయసులోనికి వచ్చావు, ఇంకా వివాహం కాలేదా? మా డాడీ కట్నాలు ఇవ్వలేరు, అందుచేత నా వివాహం ఆలస్యం అవుతుంది. ఉద్యోగం లేదు, ఎందుచేతనగా ఈ రిసెషన్ పీరియడ్లో ఉద్యోగం పోయింది, మానసిక ఒత్తిడితో గురి అవుతున్నాను అని చాలామంది యవ్వన బిడ్డలు చెప్తూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, మీ ప్రార్థనా సమస్యలన్నీ ఒక పుస్తకంలో వ్రాసుకుని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, ఇక వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయచేసి వీలున్న వారందరూ మోకరించండి. పెద్దవారు మోకరించకపోయినా పర్వాలేదు, ప్రార్థనలో ఏకీభవించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అనారోగ్యంగా ఉన్నవారు కానీ, ఆర్థరైటిస్ ఆయా జబ్బులు ఉన్నవారు కానీ మోకరించకపోయినా పర్వాలేదు. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా వంటగదిలో ఉంటే దయచేసి పాపలను కానీ చెల్లెండ్రు కానీ పిలవండి. ఇంకా మంచాల మీద లేవకపోతే వారిని లేపి దయచేసి అంకుల్ ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి వారిని కూడా పిలవండి. ఇంటిల్లిపాది ప్రార్థనలో పాల్గొనడం మీ ఇంటికి ఆశీర్వాదకరం. ప్రత్యేకంగా యవ్వన బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో పాల్గొనడం ఆశీర్వాదకరం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఆ కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించడానికి మనుషులు ఇష్టపడ్డారు, కానీ మారు మనసు పొందడానికి ఇష్టపడలేదు ప్రభువా. దేవుని నామమును దూషించిరి అని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మేము ధ్యానిస్తూ వచ్చాం. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఎంతగానో దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పటికీ కూడా మనుషులు మారు మనసు పొందకుండా ఉన్నారు. ప్రభు, వాక్యాన్ని వింటున్న మా ప్రియులలో కొద్దిమంది అయినా మారు మనసు పొందడానికి సహాయం చేయండి నాయన. కొంతమంది యవ్వన బిడ్డలు, ముఖ్యంగా ఆడబిడ్డలు వివాహం కాక వయసు పెరుగుతూ ఉండగా ఎంతో నిస్పృహ నిరాశకు లోనవుతున్నారు నాయన. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము స్వామి. ఆ బిడ్డలను కనికరించి సరైన భాగస్వామిని అనుగ్రహించండి ప్రభువా. సంతానం లేని బిడ్డలకు సంతానమును అనుగ్రహించండి. అనారోగ్యముగా ఉన్న వారిని మీ ప్రేమగల హస్తం చేత ముట్టి స్వస్థపరచండి. జీవన్ మరణాల మధ్య ఐసీయూలో ఉన్నవారు, ఆయా రీతులుగా ఉన్నవారిని దయతో ముట్టి స్వస్థపరచండి ప్రభువా. మీరు మాతో మాట్లాడబోతున్నారు. మీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞాన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. తద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. తన వాక్య సమృద్ధి చేత మిమ్మలను దీవించునుగాక. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మీ ముందు తెరిచి ఉంచండి. బైబిల్ తెచ్చుకున్నారు కదూ? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం వరకు గత ధ్యానాల్లో మనం చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయేను. గత పాఠంలోనే చెప్పింది ఏమిటనగా, మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము ఎన్నడూ కలుగులేదు, అది అంత గొప్పది అని చెప్పుకున్నాం. ఈ మహాభూకంపము ఎంత గొప్పది అనగా, ఎంత నాశనకరమైనది అనగా, ద్వీపాలు ద్వీపాలుగానే పారిపోయినాయట, పర్వతములు కనబడకపోయాను. అంత ఘోరమైన మహాభూకంపం కలిగింది. ఈ మహాభూకంపం మానవుడు దేవుని యొక్క మాట వినుకపోవటం వలన జరిగింది అనే సత్యాన్ని గమనించాలి. 21వ వచనం, ఐదేసి మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడిను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఈ వడగండ్లు అనే మాట నేను ఎప్పుడైతే చదివానో, మన మనస్సులు ఐగుప్తు దేశం మీదకి వెళ్ళాలి. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టడానికి ముందుగా ఫరోకు దేవుడు పాఠాలు నేర్పుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఫరో ఐగుప్తు దేశంలో
వడగండ్లు పడిన సందర్భాలు మనం చదువుకున్నాం. ఈ యొక్క 7 ఏళ్ల మహాశ్రమల అంతంలో కూడా ఈ వడగండ్లు పడతాయిట. ఈ వడగండ్ల యొక్క బరువును ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. జాగ్రత్తగా వినాలి. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు. ప్రియులారా, 8 వీసెలు ఒక మణుగు. మామూలు లెక్క ప్రకారం 8 వీసెలు ఒక మణుగు అనంటే 5 మణుగులు బరువు అనంటే 40 వీసెలు. ఇది గోదావరి జిల్లాలో లెక్క. మామూలు లెక్క నేను చెప్పాల్సి వస్తే ఒక మణుగు అనంటే 114 పౌండ్లు ఒక మణుగు. ఒక మణుగు వడగండ్లు పడ్డాయి అనగా 114 పౌండ్ల బరువు ఆ కాలంలో ఉన్న మనుషుల మీద పడుతుంది. కానీ ఒక వడగండ్లు యొక్క బరువు 5 మణుగులు అని ఉంది. 5 × 114 దరిదాపు 570 పౌండ్లు బరువు కలిగిన పెద్ద వడగండ్లు ఆ కాలంలో పడతాయట. మీరు ఆలోచించాలి. ఆ మనుషుని యొక్క నాశనం మీరు ఊహించాలి. ప్రియులారా, ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటి అనగా 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆ కాలంలో ఉన్న మనుషుల మీద పడినప్పటికీ కూడా ఆ మనుషులు మారు మనసు పొందలేదు. విన్నారు కదా? ఆ మనుషులు మారు మనసు పొందలేదు సరిగదా. ఆ కాలంలో మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చాలా విచారకరమైన సంగతి. ఆ వడగండ్ల దెబ్బ తాకిడి వారు తట్టుకోలేరు. అప్పుడైనా మారు మనసు పొందుండాలి. మారు మనసు పొందకుండా వారు దేవుని దూషించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చాలా విచారకరమైన సంగతి. దేవుని కార్యాలు అగమ్య గోచరాలు. మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, మన హృదయానికి గోచరం కావు, మనకు అర్థం కావు. ఎందుకు ఈ శ్రమల గుండా వెళ్తున్నాను అని అనేక పర్యాయాలు దేవుణ్ణి దూషించడానికి, దేవునికి దూరంగా జీవించడానికి అవకాశం ఉంది. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవునిని దూషించవద్దు. ఎందుచేతనగా ఇటువంటి జీవితము 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు కృపాయుగంలో ఉన్నాం. కృపాయుగంలో ఉన్న మనము దేవుడిచ్చే శ్రమలను అర్థం చేసుకుని ఆ శ్రమలలో దేవునికి సమీపంగా రావాలని నేను మీకు మనవి చేస్తున్నాను. బంగారాన్ని మనము కంసాలికి ఇచ్చిన వెంటనే కంసాలి బంగారాన్ని ఆభరణంగా చేయడు. ఆ కంసాలి ఏం చేస్తాడు? ఆ బంగారాన్ని తీసుకుని కొలుములో పెడతాడు. అది ఎర్రగా కాలిన తరువాత సుత్తితో కొడతాడు. సుత్తితో కొట్టి సాగిన తరువాత కత్తెరతో కత్తిరిస్తాడు. అవును, పరమ కంసాలి ఆ మహాదేవుడు యేసు ప్రభువారు నీ యొక్క జీవితాల్లో కూడా కష్టాలు అనే కొలిమిలో పెడతాడు. కష్టాలు అనే సుత్తితో కొడతాడు. కష్టాలు అనే కత్తిరితో కత్తిరిస్తాడు. ఎందుకు అనగా ఈ ప్రాసెస్ జరగడం ద్వారా నిన్ను మేలిమి బంగారముగా, మేలిమి ఆభరణంగా చేస్తాడు. ఇంతటితో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. గమనించండి, ఈ 16వ అధ్యాయంలో 7 దేవదూతలు 7 ఉగ్రతా పాత్రలను పట్టుకొని వారు భూమి మీద కృమరించినట్లుగా మనం చూచాం. 7 దేవదూతలు, మీరు లెక్క పెడితే 7 దేవదూతలు, వారి చేతిలో ఉగ్రతా పాత్రలు ఉన్నాయి. ఈ ఉగ్రతా పాత్రలు కృమరించిన అనుభవాన్ని మనం చూచాం. ఒక్కొక్క ఉగ్రతా పాత్ర కుమ్మరించబడినప్పుడు వారికి ఏమేమి జరిగిందో కూడా ఈ యొక్క పటంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి దూత ఆ ఉగ్రతా పాత్రను భూమి మీద కుమ్మరించగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర 666 ఆ ముద్ర కలిగిన వారు ఆ ప్రతిమకు, అబద్ధ ప్రవక్త లేక క్రూర మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారికి చాలా బాధాకరమైన చెడ్డ పుండు పుట్టినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ కాలంలోని ప్రజలు పుండ్లు చేత ఎలా బాధపడుతున్నారు. ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో ఆఖరు తీర్పు ఉగ్రతా పాత్ర కుమ్మరించబడిన వెంటనే క్యాన్సర్ లాంటి పుండ్లు శరీరం మీద వస్తాయి అన్నమాట. రెండవ పాత్ర కోయబడినప్పుడు
ఆ పాత్ర సముద్రములో కుమ్మరించబడినట్లుగా మనం చూస్తాం. సముద్రం మీద కుమ్మరించబడిన వెంటనే జరిగింది ఏమిటనగా, ఆ సముద్రంలో నీరు రక్తం వంటిదాయును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఈ కాలంలో యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని నువ్వు తృణీకరిస్తే ఒకానొక దినాన్ని రక్తముతో నిండిన సముద్రాలను చూడవలసి వస్తుంది. అటువంటి రక్తముతో నిండిన సముద్రాలు చూడకుండా ఉండాలి అనగా, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. నీవు మారు మనసు పొందినట్లయితే ఈ సముద్రంలోని రక్తము చూచే అనుభవంలోనికి నీవు రావు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సముద్రం అంతా రక్తం మాత్రమే కాదు, సముద్రంలో ఉన్న జలచరాలు అన్నీ చచ్చిపోయినట్లుగా మనం చూస్తాం. ఎంత విచారకరమైన సంగతి అండి. సముద్రం అంతా రక్తమైంది అని అంటే వ్యాపారానికి కూడా ఆస్కారం లేదు, ఎందుకంటే ఓడలు తిరుగులేవు. ఎంత నష్టం ఉన్నదో. అటువంటి నష్టం దేవుని యొక్క మాటను తృణీకరించడం ద్వారా వస్తుంది అనే సత్యాన్ని గమనించాలి. మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ జలతారులోనూ కుమ్మరించగా అవి రక్తమాయను. సముద్రం మీద కుమ్మరించబడింది రెండవ పాత్రలో, మూడవ పాత్ర నదుల మీద. ఎంత విచారకరమైన సంగతి అండి. నీళ్లు త్రాగాలి అని నదికి వెళితే, నీళ్లు తోడుకోవాలి అని నుయ్యికి వెళితే నువ్వేమి తోడుకుంటావు? నదుల్లోకి వెళ్ళి ఏమి తెస్తావు? రక్తాన్ని తేవాలి. మరి ఒకసారి చెప్తున్నాను, యేసు ప్రభు రక్తాన్ని తృణీకరిస్తున్న మానవుడా, నువ్వు గమనించవలసింది ఏమిటనగా, రక్తాన్ని త్రాగవలసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా రక్తాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జలచరాల్లో లేక నదుల్లో ఉన్న ఏది తినాలన్నా చాలా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఇది నీవు తప్పించుకోవాలి అనగా నువ్వు మారు మనసు పొందాలి. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించబడినట్లుగా చూస్తాం. ఈ యొక్క నాలుగవ దూత తన పాత్రను కుమ్మరించగా సూర్యుని మీద పడినట్లుగా చూస్తాం. ఆ సూర్యుని తీవ్రతకు చాలామంది నష్టపడతారు, కష్టపడతారు. దేవుని వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది, వారు ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించరు కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఎంత విచారకరమైన సంగతి. నేను మారు మనసు పొందాను కాబట్టి ఆ శ్రమల అనుభవంలోనికి నేను రాను అనే దృఢమైన సంకల్పం నాకుంది. ఇటువంటి సంకల్పం మీ హృదయాల్లో ఉంటే దేవుని నామానికి స్తోత్రం. ఇంకా రక్షింపడకపోతే మరి ఒకసారి చెప్తున్నాను, ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఐదవ దూత తన పాత్రను వేసినప్పుడు సింహాసనం మీద కుమ్మరించగా తన రాజ్యము చీకటి ఆయన. బా, ఎంత విచారకరమైన సంగతి అండి. చీకటి, ఒకటొకటి కనబడని స్థితి. ఒకరొకరు కనబడరు కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా, మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలను ఖర్చుకొనుచుండ్రి. అయినప్పుడు కూడా వారు మారు మనసు పొందలే, వారు దేవుణ్ణి దూషిస్తూనే ఉన్నారు. ఆరవ దూత యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరించగా, అదే భాగంలో మనం చదువుకున్న ఘట సర్పము నోట నుండి 3 కప్పలు వచ్చినట్లుగా మనం చూస్తాం. 3 కప్పలు. ఈ 3 కప్పల గురించి నేను చెప్పాను. ద ట్రినిటీ ఆఫ్ సాటన్, సాతాను త్రిత్వం. ఘట సర్పం సాతానుడు, సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగం క్రీస్తు విరోధి, భూమిలోంచి వచ్చిన క్రూర మృగం అపవాది. సాతానుడు, క్రీస్తు విరోధి, అపవాది. ఈ 3 కప్పల నోట నుంచి చాలా నాశనకరమైన సంగతులు జరిగినట్లుగా మనం ధ్యానం చేశాం. చివరిగా 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించగా, ప్రియులారా, సమాప్తమైనదని చెప్పిన ఒక శబ్దం వినబడింది. ఇంతవరకు సముద్రాలు, జలాలు, సూర్యుడు, క్రూర మృగం, యూఫ్రటీస్ నది. ఫైనల్గా ఏ మానవుడు గాలి పీల్చుకుని బ్రతుకుతాడో
ఆ గాలిపైన 7వ పాత్ర కుమ్మరించబడినట్లుగా మనం చదువుకున్నాం. తద్వారా అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. పిల్లరా, దరిదాపు 570 పౌండ్లు బరువు గల వడగండ్లు పడతాయి అని చెప్పుకున్నాం. ఈ 7 దూతలు తన పాత్రలు కుమ్మరించగా జరిగిన నాశనం తప్పించుకోవాలి అని అంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గాన్ని గురించి ప్రభువు చెప్పారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గము యేసు ప్రభువారు. నన్ను అర్థం చేసుకోవాలి. మతంలోనికి రండి అని నేను చెప్పడంలే, మత మార్పిడి గురించి నేను బోధ చేయడం లేదు. చాలామంది ఏమనుకుంటారు అని అంటే క్రైస్తవులు మతంలోనికి మారుస్తారు అని అంటారు. నా ప్రియులారా, గమనించవలసింది ఏమిటనగా క్రైస్తవము హృదయం మార్పిడితో కూడింది. నీ హృదయం మారాలి. నీ హృదయం చెడిపోయింది. చెడిపోయిన నీ హృదయాన్ని ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకిమ్మ. ఆ ప్రియ ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నీ జీవితానికి అర్థాన్ని వాళ్ళని ఆశపడుతున్నారు. నీ జీవితాన్ని నీకే ఆశీర్వాదకరంగా కాకుండా నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని ఆ ప్రియ ప్రభు ఆశపడుతున్నారు. ఎందుచేతమ్మా, ఎందుచేత బాబు ఇంకా ఆలస్యం చేస్తావు? ఈ సమయాన్ని నువ్వు అర్థం చేసుకుని నీ హృదయంలోనికి ఆ ప్రియ ప్రభును ఆహ్వానించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంతటితో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచేదను. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఒకడు పుంలింగం, దూత పుంలింగం. మరి అర్థం చేసుకోవాలి. సాధారణంగా దూత అనగా ఏంజల్ అంటాం. ఏంజల్ అనే పేరు ఆడవాళ్ళకే పెడతారు, మగవాళ్ళకి పెట్టరు. దూత అనేది పుంలింగము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఆయా పట్టణాల్లో, ఊర్లో క్రిస్మస్ నాటికల్లో ఈ దూత ఆడవాళ్ళ చేత ఇస్తారండి. మరి సరైన అవగాహన లేదేమో, నాకైతే తెలియదు. కానీ మెట్టుకు దూత పుంలింగమని ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, కామిహిద, నీవిక్కడికి రమ్ము అని నేను ఎప్పుడైతే అన్నానో నా మనస్సు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీదకి వెళ్ళింది. మీకు వెళ్ళిందా? మీ మనసులు కూడా వెంటనే వెళ్ళిపోవాలి, ఫ్లాష్ బ్యాక్ లాగా. నీవు ఇక్కడికి రమ్ము. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం మధ్యలోంచి చదువుతున్నాను. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచెదను అనెను. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ప్రియులారా, సంఘము ఎత్తబడిన తరువాత యోహాను గారికి పరలోకానికి ఒక ఆహ్వానం వచ్చినట్లుగా మనం చూస్తాం. మీన్స్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ద బిలీవర్స్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ద చర్చ్, సంఘ ప్రతినిధిగా యోహాను గారు పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, కాబట్టి నువ్వు ఇక్కడికి ఎక్కిరమ్ము అనేది సంఘం ఎత్తబడిన తరువాత పలికిన మాట. ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాట శ్రమల కాలంలో పలకబడిన మాటగా గమనించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం, ఆ 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, కామహిద, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పాను. సంఘము ఎత్తబడిన తరువాత ఇక్కడికి రమ్ము అనే ఆహ్వానం యోహాను గారికి అందింది. శ్రమల కాలంలో ఇక్కడికి ఎక్కి రమ్ము, నీకు కొన్ని విషయాలు చూపెడతాను అని ఆహ్వానం ఇవ్వబడింది. పెండ్లి కుమార్తె సంఘం భూమి మీదకి రాబోతున్న సమయంలో కూడా యోహాను గారి ఆహ్వానాన్ని పొందుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. పిల్లారా, కాబట్టి ఈ సత్యాన్ని మనం మన హృదయాల్లో ఉంచుకునే వాళ్ళని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మొదటి 5 వచనాలలో 7 సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను.
మీరు గమనించాలి. నెంబర్ 1, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. వేశ్య మహాజలముల మీద కూర్చుంది. జలముల మీద కూర్చోవడం ఏమిటి? జలముల మీద ఎవరైనా కూర్చుంటారా? జలములు అని అంటే దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా చెప్పబడింది. 15వ వచనం చూడండి. అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. మరి ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు అవి జలములు కాదు. ఆ జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. కాబట్టి ఈ వేశ్య కూర్చున్నదే, ఆ కూర్చున్నది జలములు కాదు, మనుషుల మీద ఆమె అధికారం చెలాయించేటట్టుగా కూర్చున్నట్టుగా మనం చూస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏమిటి అనగా 2వ వచనంలో భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. 3వది 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చున్న స్త్రీ. నెంబర్ 4, అది ఎర్రని మృగము అని వ్రాయబడింది. 5వది ఆ యొక్క మృగంపై దేవదూషణ నామములతో నిండుకొని ఉన్నట్లుగా చూస్తాం. నెంబర్ 6, 4th వర్డ్స్, 4వ వచనం, ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తీసుకొని తన చేత పట్టుకుని ఉండెను. నెంబర్ 7, ఆమె పేరు మహాబబులోను. 7 విషయాలు వచ్చే పాఠంలో సవిస్తరంగా ఒకదాని వెంబడి ఒకటి నేను ధ్యానం చేస్తాను. కాబట్టి ఈ విషయాలు మీరు నేర్చుకోవాలి అని అంటే ఆ ప్రభు వారి యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మారు మనసు పొందకుండా వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. మారు మనసు పొందిన వారిని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.